క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. దివ్య సప్రసాద అద్భుతాలు మహా గొప్ప విశ్వాసాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రపంచానికి శ్రీ సభకి ఈ సృష్టికే మహా గొప్ప ఆశీర్వాదం దివ్య సప్రసాదం. ఇటలీ దేశములో మార్కే అనే ప్రాంతములో ద హోలీ క్రాస్ అన్న మఠములో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము ప్రియులారా. ఈ అద్భుతము గౌరవనీయులు పునీతులైన పునీత పీటర్ డామియన్ గారి ఆధ్వర్యంలో జరిగినది. తమ కళ్ళ ముందు తమ హస్తాల మీదుగా జరిగినది. ఆయన 1007వ సంవత్సరములో జన్మించారు. ఒక పేద కుటుంబములో పరిశుద్ధాత్మ వలన ఆయన తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వదింపబడి ఒక చక్కగా గురువయ్యే ముందు 1035వ సంవత్సరం వరకు కూడా ఒక ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు. ఆ తరువాత ఆయన పునీతులైన బెనెడిక్టిన్ సభలో చేరి ఒక గురువుగా అభిషేకింపబడి 1057వ సంవత్సరములో ఒక మేత్రానులుగా అభిషేకింపబడ్డారు ప్రియులారా. ఆ తర్వాత ఒక కార్డినల్గా ఎన్నో సేవలు అందించారు. సంస్కరణలు చేసి ఉన్న శ్రీ సభలో ఆయన ఎన్నో ఆశీర్వాదకరమైన పనులను శ్రీ సభని పవిత్రపరిచి ఉన్నారు ప్రియులారా. అందులో ఒక అద్భుతము, అదుగో ప్రపంచంలో ఈజీగా మనకు పనులు అయిపోవాలా, దాని కొరకు ఏ పనైనా అది ఎంత చెడ్డదైనా మంత్రగత్తులను సంప్రదిస్తూ ఉంటారు, ముహూర్తాలకు పరిగెడుతూ ఉంటారు. అటువంటి కోవకు చెందినటువంటి అద్భుతం ప్రియులారా. ఒక మంత్రగత్తె అతి పాతకమైన దుష్ట పనులు చేయటానికి ఆమె ఆలోచన, ఇదిగో ఈ క్రైస్తవులు స్వీకరించే దివ్య సప్రసాదములో యేసుప్రభు ఉంటారు, అతని ద్వారా ఎటువంటి దుష్ట పనులను చేయొచ్చని తలంచి తన మంత్రగత్తె ఆ మంత్ర పనులకు ఉపయోగించడానికి ఒక క్రైస్తవ స్నేహితురాలతో జతకూడింది. ఒక క్రైస్తవ స్నేహితురాలని తన సంబంధులుగా స్నేహితురాలుగా చేసుకొని ఎన్నో ఇస్తానని ఆశించి నీకు ఏది కావాలని ఇస్తానని ఆ స్నేహితురాలతో చెప్తూ ఉంది. మరి నేనేం చేయాలని అడిగినప్పుడు ఆ క్రైస్తవ విశ్వాసతోటి ఈ మంత్రగతి చెప్తుంది, నీవు పూజకి వెళ్ళి దివ్య సప్రసాదం స్వీకరించి అది ఒక రుమాల్లో చుట్టి నాకు ఇవ్వు, నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తానని ఆ మంత్రగతి ఒప్పందం చేసుకుంది. అంతలాగా ఆమెని మైండ్ని తయారు చేసి చివరికి ఆమె దివ్య సప్రసాదం తీసుకురావడానికి ఆ విశ్వాసిరాలు సిద్ధపడి చర్చిలోకి వెళ్ళింది. ఆ రోజు మేత్రానుల వారైన పునీత పీటర్ డామియన్ గారు పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఆ దివ్య పూజ బలిలో అందరిలాగా దివ్య సప్రసాదం తీసుకొని నాలిక మీద నుంచి ఎవరు చూడకుండా రుమాల్లో చుట్టింది. కానీ దేవుని కృప, ఆనాడు యాజకుడైన పునీత పీటర్ డామియన్ గారు ఆ సంఘటన చూశారు. దివ్య సప్రసాదం అందరికి ఇచ్చిన తర్వాత ఆమెను పిలిచి నీ రుమాలు విప్పి చూపించు అని ఆయన లోపల ప్రార్థన చేసుకుంటూ ఆ స్త్రీని అడిగారు. ఇంకేముంది, ఆ స్త్రీ వణుకుతూ భయపడుతూ నేను చేసింది తప్పే, దివ్య సప్రసాదాన్ని రుమాల్లో చుట్టుకుని ఆమె ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని భయంతోటి ఆ రుమాల్ని విప్పింది. ఇంకేముంది, ఎంత అద్భుతం అంటే ఆ రుమాలు ఇప్పగానే ఆ దివ్య సప్రసాదము సగం వరకు క్రీస్తు శరీర మాంసపు ముద్దగా, సగము దివ్య సప్రసాదముగా ఉన్నది ప్రియులారా. అది చూసి ఆమె కన్నీరు కారుస్తూ అందరూ ఆశ్చర్యపోయి క్రీస్తు ప్రభుని స్తుతించారు. దేవా, ఇది గొప్ప అద్భుతము, మా విశ్వాసం పెరుగుచున్నదని వాళ్ళు దేవుని స్తుతించారు. పీటర్ డామియన్ గారు అదిగో అలాంటి తప్పుడు పనులు చేయొద్దని శ్రీ సభను హెచ్చరించారు. ప్రియులారా, క్రీస్తు నామములో శుభములు. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్.